హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన శేఖర్ మాస్టర్ గురించి భయ్య. ఆ శేఖర్ మాస్టర్ది రాబిన్ హుడ్ నుంచి ఒక సాంగ్ అయితే వదిలేరు. ఆ సాంగ్లో చాలా వరకు ఆమె వేసిన స్టెప్పులను అయితే వేరే లెవెల్లో అయితే ట్రోల్ చేస్తున్నారు. అలాగే శేఖర్ మాస్టర్ని అయితే చాలామంది అయితే తిడుతున్నారని చెప్పొచ్చు. ఆ సాంగ్ గురించే కాదు భయ్య, మన డాకు మహారాజులో దబిడి దిబిడి సాంగ్ కూడా చాలామంది అయితే తిట్టుకుంటున్నారు. ఎంతలా తిడుతున్నారు అంటే శేఖర్ మాస్టర్ని అసలు వీర లెవెల్లో ట్రోల్ అయితే చేస్తున్నారు. ఆయనకి ఆ ట్రోల్ చూస్తే అన్నం కూడా దిగదేమో ఆ రేంజ్లో అయితే ట్రోల్ చేస్తున్నారు భయ్య. కానీ నాకేమనిపించిందంటే ఈ సాంగ్లో తప్పేముంది అనిపించింది భయ్య. అంటే నాకు దబిడి దిబిడి సాంగ్ అన్న తప్పుగా కొంచెం ఏదో అనిపించింది, కానీ అంటే ఆమె కొట్టడం ఆ వయసులో కొద్ది ఏదో తేడాగా అనిపించింది. కానీ కాకపోతే ఈ రాబిన్ హుడ్ సినిమా సాంగ్లో అయితే మాత్రం నాకైతే ఎక్కడ కూడా అంత నెగిటివ్గా అయితే ఏం కనపడలేదు భయ్య. మామూలుగా ఐటెం సాంగ్లు అంటే ఉన్న ఫ్యాక్ట్ అదే. ఇప్పుడు మనము పుష్ప 2లో ఐటెం సాంగ్ ఉంది, పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ ఉంది, ఇట్లా చాలా సినిమాల్లో ఐటెం సాంగ్లు ఉన్నాయి. వాళ్ళు దీనికంటే దరిద్రంగా చేశారు. అంటే దరిద్రంగా అంటే ఎక్స్పోజ్ దరిద్రంగా చేశారని చెప్పచ్చు. మరి వాళ్ళందరినీ తిట్టంది మన శేఖర్ మాస్టర్ని ఎందుకు కుమ్ముతున్నారు అని చెప్పేసి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు భయ్య. అలాగే చాలా వరకు కూడా శేఖర్ మాస్టర్ని అయితే ట్రోల్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా ఎంబారెసింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే పాపము ఈ స్టెప్స్ అన్ని మామూలే ఐటెం సాంగ్లన్నీ ఇంకా అలాంటి దాంట్లో కూడా వీళ్ళు ట్రోల్ చేస్తున్నారంటే అసలు ఏదో మనసులో పెట్టుకొని చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే కామెంట్లో తెలియజేస్తున్నారు భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి. అలాగే ఆ సాంగ్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి